విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడుతూ బొత్స కన్నీళ్లు పెట్టుకున్నారు. మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పందించిన బొత్స, వైఎస్ఆర్ మరణం వెనుక జగన్ ఉన్నారని తాను ఎప్పుడూ చెప్పలేదన్నారు. నేనన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం వైఎస్ఆర్ పేరు, జగన్ పేరు లాగుతున్నారని మండిపడ్డారు. బొత్స మాట్లాడుతూ, మాకు వైఎస్ఆర్తో విడదీయని అనుబంధం ఉంది. దేశం గర్వించే నాయకుల్లో ఆయన ఒకరు. అలాంటి వ్యక్తి గురించి ఇష్టానుసారంగా మాట్లాడటం చాలా బాధ కలిగిస్తోందన్నారు. ఈ సందర్భంగా ఆయన కంటతడి పెట్టుకున్నారు. అలాగే వైఎస్ జగన్ గురించి ఆయన మరణం జరిగిన సమయంలో అక్కడే ఉన్నారని బొత్స పేర్కొన్నారు. రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ ఆచూకీ తెలియకపోయినప్పుడు నేను నా భార్యతో కలిసి క్యాంప్ ఆఫీస్కి వెళ్లి జగన్ను తీసుకొచ్చా అన్నారు. సీఎం పదవి కోసం జగన్ సంతకాలు సేకరించారన్న ఆరోపణలపైన బొత్స స్పందించారు. వైఎస్ఆర్ మరణం తర్వాత సేకరించిన సంతకాలకు సీఎం పదవితో ఎలాంటి సంబంధం లేదని, ఆ సమయంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు భావోద్వేగంతో స్పందించారన్నారు. రాజకీయంగా జగన్ను ఎదుర్కోండి, కానీ చనిపోయిన వైఎస్ఆర్ను రాజకీయాల్లోకి లాగొద్దు. పదవుల కోసం ఇలాంటి నీచమైన రాజకీయాలు చేయొద్దు అంటూ అచ్చెన్నాయుడుపై బొత్స తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యల్లో వైఎస్ఆర్ మరణంపై అనుమానాలున్నాయని, జగన్ సీఎం పదవి కోసం తొందరపడ్డారని ఆరోపించారు. దీనిపై స్పందించిన బొత్స, అవన్నీ పూర్తిగా అసత్యాలు. నేను అలా అన్నట్లు చూపించడం దారుణమంటూ పేర్కొన్నారు.